దయచేసి విద్యార్థులందరూ ఎవరు కూడా- కదలదండి. దయచేసి విద్యార్థులందరూ ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉండాలి. మీరు ఎలా వెళ్ళాలనేది అలాగే ప్రోటోకాల్ ఇచ్చున్నాం. దాని ప్రకారం ఆ టీచర్స్ తీసుకెళ్తారు. దయచేసి మీ అందరూ కూడా ఒక 2 నిమిషాలు సైలెంట్ గా ఎవరి సీట్లలో కూర్చోండి. తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా ఎవరి సీట్లో వారు కూర్చోండమ్మా, కూర్చోండి దయచేసి. రైట్. ఇప్పుడు ఇటు పోయే వాళ్ళను ఇటు నుంచి స్టార్ట్ చేయండి. కొంతసేపు ఆగుదాం. అటు నుంచి కొద్దిసేపు ఆగుదాం. ఇటు పంపించండి. ఇటు ఈ దరి ఉన్నటువంటి వాళ్ళు మీరు బయలుదేరి ఇటువైపు వెళ్ళి ఇక్కడ ఎండిఓ ఆఫీస్ ఉంటుంది. ఓకే, అందరు లైన్ లో వెళ్ళాలి. లైన్ లో అక్కడికి ఆల్రెడీ చేయాలి. తల్లిదండ్రులు పిల్లలు ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం వ్యాయామోపాధ్యాయులు ఇటు వెళ్ళిపోవాలండి. సెక్షన్ వైజ్ క్లాస్ వైజ్ తీసుకెళ్లాలి. ఈ రో మాత్రం కదలొద్దండి. రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు లెఫ్ట్ సైడ్ రో సైలెంట్ కూర్చోండి. ఒక నిమిషం. లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఎవరు కదలొద్దండి. ఓన్లీ రైట్ సైడ్ రో మాత్రమే. మీరు వెనక వైపు రూట్ మ్యాప్ ప్రకారం వెళ్ళండి. వెళ్ళి అక్కడ సేమ్ ప్లేస్ లో కూర్చోవాలని కోరుతున్నాను. వెళ్ళండమ్మా, వెళ్ళండి. అటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చమ్మా. ఓకే, అటు గోడ పగలగొట్టబడి ఉంది. మీరు అటు వెళ్ళిపోండి అమ్మా. అటు రూట్ ఉంది, అటు వెళ్ళిపోండి వెనక్కి. ఈ డయాస్ వెనక వైపుకి వెళ్ళిపోండి అమ్మా. మీరు లెఫ్ట్ సైడ్ రో కూడా వెనక వైపు నుంచి పీఈటీస్ లైన్ లో తీసుకెళ్లాలి. లెఫ్ట్ సైడ్ రో కూడా వెనక వైపు నుంచి పీఈటీస్ క్లాస్ వైజ్ సెక్షన్ వైజ్ మీరు ఫుడ్ దగ్గరికి వీళ్ళందరినీ కూడా ఒక డిసిప్లిన్ గా ఒక లైన్ లో తీసుకోవాలనుకుంటున్నాను. గుడ్ గుడ్, బాగుందమ్మా. ఓకే, లెఫ్ట్ సైడ్ వాళ్ళు కూడా ప్రోటోకాల్ ప్రకారం పీఈటీ టీచర్స్ అందరినీ లైన్ లో తీసుకెళ్లాలి. దయచేసి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా మీ అందరు కూడా లైన్ లో వెళ్ళినట్లయితే చక్కగా ఉంటుందండి. దయచేసి మీ అందరూ కూడా లైన్ లో వెళ్ళాలి. ఇటువైపు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సార్, ఎందుకంటే సార్ మూమెంట్ ఇటే ఉంటది. అందుకని ఇటు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అదే లెఫ్ట్ సైడ్ లాస్ట్ నుంచి మన వ్యాయామోపాధ్యాయులు సెక్షన్ వైజ్ క్లాస్ వైజ్ తీసుకెళ్లి అక్కడ వారికి కేటాయించిన భోజన కూర్చోబెట్టాలండి. రైట్ సైడ్ వాళ్ళు మాత్రము ఆల్రెడీ మూవ్ అయ్యారు కాబట్టి పీఈటీస్ దాని మీద కేర్ తీసుకోవాలి. క్లాస్ టీచర్, వ్యాయామోపాధ్యాయులు, ఏఎన్ఎం అలానే మహిళా పోలీస్ నలుగురు కూడా ఈ డిసిప్లైన్ చేయాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. పీఈటీస్ ఎవరు అక్కడ లైన్ ఫార్మేషన్ కాడ అందరూ మీకు సంబంధించినటువంటి లైన్ ఫార్మేషన్ దగ్గర ఉండాలి. ఎవరు కూడా పేరెంట్స్ వాళ్ళందరికీ భోజనాలు కల్పించి క్లాస్ టీచర్, పీఈటీ, అదేవిధంగా మహిళా పోలీస్ అక్కడ భోజనాల కాడ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. ఎవరు కూడా వెళ్ళకూడదు, లైన్లో వెళ్ళిపోవాలి. లైన్ లైన్. అక్కడ ఎవరికి వాళ్ళకి చాలా కౌంటర్లు ఉన్నాయండి. చాలా కౌంటర్లు ఉన్నాయి. మీరు నెట్టుకో. కొంచెం బ్యాక్ రండి. సేవ చేయొచ్చు కదా సార్. డాక్టర్ అయితే డాక్టర్ చేయొచ్చు, కాకపోతే మన చదువుని బట్టి మనం చూసుకోవాలి కదా. అవును, చదువుకుంటా ఎందుకు కావు? అవుతాను సార్, చదువుతా, ప్రయత్నిస్తాను. ప్రయత్నంలా గన్ షాట్ గా కావాలి. అవుతాను సార్. ప్రయత్నం, డిటర్మినేషన్. అవుతాం అంటే అవ్వాలి. ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి, ఆలోచించాలి. అందరూ చేస్తే నువ్వెందుకు చేయలేదు? అప్పుడు సాధ్యం. కొద్దిగా మీ నాన్న ఏం చేస్తారమ్మా? సరే, అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం, మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి. తీసుకో.
ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? నువ్వు? తమ్ముడు ఏం చేస్తాడు? 7 years. ఎక్కడెక్కడికి వస్తాడా? వేరే side. ఏ స్కూల్ మా? Little. ప్రైవేట్ స్కూలా? బాగుంటుందా? బాగా. మీ బంధువులు ఎవరన్నా నర్సెస్ ఉన్నారా? ఉన్నారు. ఎవరున్నారు? పెద్దమ్మ. పెద్దమ్మ. ఎక్కడ పని చేస్తుంది? గుంటూరులో. దినానికి ఎన్ని గంటలు చదువుతావు నువ్వు? సార్ స్కూల్కి వచ్చినాక హోంవర్క్ ఎంత, ఎన్ని గంటలు చేస్తావు? 6 hours, 5 hours. 5-6 అవర్స్ చేస్తావా? ఇంటికాడ ఏమన్నా పని చేస్తావు? మళ్ళా చేస్తాం. ఏ పని చేస్తావు? ఇంటికి వెళ్ళి బట్టలు తీసి అంటుకెళ్ళి ట్యూషన్కి వెళ్తాం. ట్యూషన్ చేస్తావు. అంటే ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు? కొన్ని అన్నా? అక్కడ ఒక సబ్జెక్ట్ అని ఉండేది సార్. ఆ సబ్జెక్ట్ తీసుకొని చదివిన తర్వాత స్కూల్లో సబ్జెక్ట్ చదివేసి ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం చదువుకొని అక్కడ మళ్ళీ మార్నింగ్ వెళ్ళి వస్తాం. మార్నింగ్ మ్యాథ్స్. మ్యాథ్స్ మళ్ళా వెళ్తావు. ఎక్కడమ్మా మీ ఇల్లు? రామకృష్ణ. ఎంత దూరం ఎక్కడికి? 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు.